హాయ్ అండి. ఈరోజు నేను మొక్కజొన్న పొత్తుతో వడ గింజలతో వడ వేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా జొన్న కండిని ఇలా గింజలకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ గింజలన్నీ వేసుకోవాలి. అందులో టేస్ట్ కోసం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలండి. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కలుపుకోవాలి, ఎందుకంటే వడ వేస్తున్నప్పుడు అది ఏడవకుండా ఉంటుంది. మిక్సీ చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా వస్తాయండి. మిక్సీ చేసుకోవడం అయిందండి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. వడ తయారు చేయడానికి ఈ టైప్లో ఈ సైజులో ఇలాగా చిన్న పీసులుగా పచ్చిమిర్చి, కావాలంటే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి. ఇలా క్రష్ చేస్తే ఉల్లిపాయలు ఇలా అవుతాయి. ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలండి, చిన్నగా అవి. మనకి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ మధ్యలో చూసి కలుపుకున్న తర్వాత చూసి మళ్ళీ కలుపుకోవచ్చండి. సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ రసము, టేస్ట్ కోసం కొద్దిగా ఒక స్పూన్ వేసుకుందామండి. నిమ్మకాయ రసం, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత తీసుకున్నానండి. బాయిల్ చేయడానికి వేడెక్కింది. ఒకసారి చెక్ చేసుకుందాము. వేడెక్కిందండి ఆయిల్. ఇలా చేతులైనా చేసుకోవచ్చు. వడ కింద ఒక పేపర్ అయినా, మైకా కవరు పేపర్ అయినా, పాల ప్యాకెట్ కవరు ఏదైనా పెట్టుకుని ఇలా చేసుకుని ఇందులోకి వదలాలి. కొద్దిగా గట్టిగా నొక్కాలండి. ఇవి ఇలా గట్టిగా నొక్కాలి, ఎందుకంటే ఇలా గట్టి పడుతుంది, లేదంటే ఊడిపోతాయి ఉల్లిపాయలు. వడ కదా. ఒకసారి మధ్యలో తిప్పాలండి నెమ్మదిగా, లేకపోతే ఆనియన్స్ ఊడిపోతాయి. కానీ ఏగిన వల్ల తీసేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. పక్కనే ఒక ప్లేట్లోకి ఇవి కదిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కదపాలి. అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటాయి. మిరియాల పౌడర్ వేసాము, నిమ్మకాయ వేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నాము.
రెడీ అయిపోయిందండి. అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మొక్కజొన్న గింజలతో వడ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.